రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేయొచ్చు, బీసీలను మోసపోతారు మోసం చేస్తే అని కలలు కంటుండు. మరి బీసీలం మోసపోతామా? బీసీలం మోసపోతామా? బీసీలు ఏం చేస్తారు? బీసీలు ఏం చేస్తారు? తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినాం? తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినాం? తెలంగాణ ఉద్యమంలో బీసీలే అగ్రస్థానాన ఉన్నారు. బీసీలు కొట్లాడడం అనేది కొత్త కాదు. మోసానికి పెట్టుకోకపోతే ఏఓల పేరు మీద ఆర్డినెన్స్ పేరు మీద మళ్ళా తప్పించుకోవాలనే ప్రయత్నం, కుట్రలు కుతంత్రాలు ఏ చేసినా బిడ్డ నిన్ను తరిమి కొడతారు బిడ్డ. బీసీలు జాగ్రత్త, ఖబర్దార్. ఖచ్చితంగా ఇవాళ బీసీ బిడ్డలు ఇక్కడ ఇందిరా పార్క్ ఇంత వేలాది మంది తరలి వచ్చిరంటే ఎందుకు వచ్చిర్రు? ఎవరం ఫోన్ చేయలే. ఓన్లీ జడ్పీటీసీల ఫోరం, ఎంపీటీసీల ఫోరం, జడ్పీ చైర్మన్ల ఫోరం, వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా జరుగుతుందంటే ఎవరికి వాళ్ళు తరలి వచ్చిర్రు. అన్ని పార్టీల వాళ్ళకు పిలుపునిచ్చిర్రు. మరి ఏరి మిగతా పార్టీల నాయకులు ఏరి? కానీ మా కేసీఆర్ గారు ఖచ్చితంగా ఈ బీసీలు చేస్తున్న వాళ్ళ అస్తిత్వ పోరాటానికి మద్దతుగా వాళ్ళకు ఇవాళ జనాభా ప్రాతిపదికన రావాల్సినటువంటి హక్కుల కోసం వాళ్ళు ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి ఖచ్చితంగా టీఆర్ఎస్ మద్దతు ఉండాలి. మీరందరూ కూడా వెళ్ళండి అని చెప్పేసి ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా పంపించి ఇవాళ దీనికి సాంఘీభావంగా మేము ఇక్కడికి రావడం అనేది జరిగింది. కాబట్టి మా బీసీ అన్నలకు, మా బీసీ అక్కలకు, మా ప్రెస్ మిత్రులకు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ఆరంభం మాత్రమే. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రాబో రోజులలో ఈ పోరాటం ఉధృతమవుతుంది. మీ అంతం అనేది దగ్గరలోనే ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ బీసీ ఉద్యమము ఇంకా ఉధృతం కావాలి. మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి, కొట్లాడాలి, పోరాడాలి. మనకు రావాల్సినటువంటి పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని సాధించుకునేంత వరకు మన పోరాటం ఉధృతం చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.